బీచ్ లో కోటిగాని ఫ్రెండ్స్ అందరం కలిసి బట్టలు ఉతికినట్టు ఉతికారేసాం. ఇంకా మ్యాటర్ ఏంటంటే బీచ్ కి వెళ్ళగానే కోటిగాడి క్యామెల్ వైపు కళ్ళార్పకుండా చూస్తున్నాడు, అది అంత హైట్ ఎలా పెరిగిందా అని. ఇంకా క్యామెల్ కి దండం పెట్టుకుని నన్ను కూడా అంత హైట్ చేయమని చెప్పని కోటిగాడి ప్రే చేస్తున్నాడు. అది ఎగిరి మొహం ఎత్తనేలోగానే అక్కడ నుంచి వచ్చేసాం. ఇంకా నాగరాజ్ గాడేమో బీచ్ లో ఒడ్డు కొట్టుకొచ్చిన చేపలా ఎగురుతున్నాడు. మా సిఆర్ గాడేమో గుర్రాన్ని ఎక్కి స్వారీ చేస్తా అంటున్నాడు. అది ఎగిరి తనేలోగానే వాడిని అక్కడ నుంచి తీసుకొచ్చేసాను. బీచ్ లో సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే కనీసం ఖాళీ కూడా లేదు. చివరికి కొంచెం ప్లేస్ కనిపించగానే పరిగెత్తుకుంటే వెళ్ళి దూకేద్దాం అనుకుంటే మా సిఆర్ గారు ఇక్కడ ఉన్న చిన్న పిల్లలతో బీచ్ లో ఉన్న ఇసుకంతా తీసుకెళ్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ బుక్ ఎక్కడ చూపించమని అడుగుతున్నాడు. ఆ పిల్లలేమో చాలా మర్యాదగా అయ్యో అంకుల్ మీరా, అయ్యో సారీ. ఈయన ఎవరో గానీ ఇసుక అనుకుంటున్నాడో లేదంటే ముల్తానా మట్ట అనుకుంటున్నాడో అర్థం కావట్లేదు. బీచ్ లో మా బ్యాచ్ అందరూ కలిసి ఛత్రపతి సీన్ రీక్రియేట్ చేస్తున్నారు. ఆ ఘోరాన్ని మీరు కూడా చూడండి. మా సిఆర్ గడేమో కాటరాజు, నాగరాజ్ గడేమో ప్రభాస్, ఇంకా కోటిగాడేమో సూర్యుడు అంట. ఇంకా ఫైనల్ గా అందరం కలిసి బీచ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసాం. కోటిగాని అందరం కలిసి బీచ్ లో పైకి కిందకి ముంచేసి ఉతికేసి ఆరేసాం. ఇంకా నాగరాజ్ గడికి అయితే బీచ్ లో సాల్ట్ వాటర్ తాగేసి పిచ్చెక్కేసింది. చేపలు కూడా దిగులు పడి చచ్చిపోతాయి. ఇలా బీచ్ లో మా బ్యాచ్ అందరం కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేసాం. కోటిగాడికి అయితే దోలు తీరిపోయింది. ఈనాటి ముఖ్యాంశాలు ఇవే. మరి మళ్ళీ రేపటి ముఖ్యాంశాల్లో కలుసుకుందాం. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోతే. మళ్ళీ కలుద్దాం, వెళ్ళొస్తా.